రీజన్ నెంబర్ 3 బుల్సై బీట్రాయల్. బుల్సై అలాగే ఫిస్కలియన్స్ ఎన్వైసీని ఎలా తగిలేస్తారో చూడాలి. రీజన్ నెంబర్ 4 వనిసాస్ రిటర్న్. తను కోమా నుంచి బయటికి వస్తుందా రాదా అని తెలుసుకోవాలంటే మన ఎపిసోడ్ 8 రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయక తప్పదు. రీజన్ నెంబర్ 5 ది డిఫెండర్స్ రియూనియన్. ఫినాలేలో జెసికా జోన్స్ తో పాటు ఇంకెవరైనా వస్తారా అని తెలుసుకోవాలంటే మనం ఎపిసోడ్ 8 వచ్చేదాకా వెయిట్ చేయక తప్పదు. ఇప్పుడు మనం ఈ సిరీస్ ని ఎందుకు చూడాలో 5 రీజన్స్ లో చూద్దాం. రీజన్ నెంబర్ 1 ది గ్రిట్. ప్యూర్ నెట్ఫ్లిక్స్ వర్షన్ రేంజ్ వైలెన్స్ అండ్ గ్రిట్ ఇందులో ఉంది. రీజన్ నెంబర్ 2 క్యారెక్టర్ గ్రో. మ్యాట్ యాస్ ఏ రివల్యూషనరీ లీడర్ ఈస్ ఏ ఫ్రెష్ టేక్ అని చెప్పొచ్చు. రీజన్ నెంబర్ 3 ఎంసీయూ లింక్స్. సెండ్రియాన్ రాక్సన్ కనెక్షన్స్ బిల్ ఏ బిగ్గర్ యూనివర్స్. రీజన్ నెంబర్ 4 పేసింగ్. ఇందులో 8 ఎపిసోడ్స్ వల్ల కథ చాలా టైట్ గా మూవ్ అవుతుంది. రీజన్ నెంబర్ 5 జియో స్టార్ స్ట్రీమింగ్. 4K డాల్బీ విజన్ తోటి ఎన్వైసీ స్ట్రీమ్స్ రాగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ లోని పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులోని పాజిటివ్స్ గురించి చెప్పాలంటే యాక్టింగ్. చార్లీ కాక్స్ ఎమోషనల్ రేంజ్ పీక్స్ లో ఉంది. టెన్షన్ 44 minutes ఫీల్స్ లైక్ ఏ 5 minutes రైడ్. సినిమాటోగ్రఫీ బ్లాక్అవుట్ అండ్ హాస్పిటల్ నో ఎయిర్ లైటింగ్. ఇంకా ఈ ఎపిసోడ్ లో నెగటివ్స్ గురించి చెప్పాలంటే కోర్ట్ రూమ్ సీన్స్ కొంచెం స్లోగా అనిపించవచ్చు. యాక్షన్ కోరుకునే వాళ్ళకి సెకండరీ క్యారెక్టర్స్ లైక్ హెథర్ గ్లెన్ కి ఈసారి తక్కువ స్క్రీన్ టైం దొరికింది బిఫోర్ కిడ్నాపింగ్. ఇప్పుడు మనం ర్యాంకింగ్ అలాగే రివ్యూస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ ఎపిసోడ్ నా ఓన్ ర్యాంకింగ్ వచ్చేసి 10 కి 8.9 స్టార్ రేటింగ్ ఇస్తాను. ఎందుకంటే ఎపిసోడ్ 7 ఎమోషనల్ వెయిట్ ని అలాగే స్ట్రీట్ లెవెల్ బ్రిచువాలిటీని పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్ చేసింది. ది హేట్ఫుల్ డార్క్నెస్ టైటిల్ కి న్యాయం చేశారని చెప్పొచ్చు. ఇంకా ఈ ఎపిసోడ్ 7 కి నా కాంప్లిమెంట్ వచ్చేసి విన్సెంట్ డి ఓన్ఫ్రియా మేనేజ్ to make the audience feel sorry for a monster while keeping him absolutely terrifying. ఇది ఒక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. ఇంకా అఫీషియల్ రివ్యూస్ లైక్ IMDb ర్యాంకింగ్, IGN ర్యాంకింగ్ అలాగే రోటన్ టమాటోస్ రివ్యూస్ గురించి చూద్దాం. ముందుగా మనం IMDb నుండి ఎంత ర్యాంకింగ్ వచ్చిందో చూద్దాం. IMDb నుండి 10 కి 9.8 స్టార్ రేటింగ్ వచ్చింది. హైయెస్ట్ ఫర్ దిస్ సీజన్ సో ఫార్.